ఫ్రెండ్స్, మంచి టాప్ అప్డేట్స్ అయితే వచ్చేసా. ముందుకైతే చాలా థ్యాంక్ యూ 52 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అండ్ వచ్చే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సలార్ గురించి అయితే మాట్లాడుకుందాం. సలార్ అయితే 25th 26th లేదా వస్తాయన్నమాట. ఒక గ్లిమ్స్ లాంటిది అయితే వస్తుంది అనమాట. సలార్ 2 నుంచి అయితే రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫౌజీ గురించి మాట్లాడుకోవాలంటే ఫౌజీ వచ్చి రిపబ్లిక్ డే అనేది ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఒక గ్లిమ్స్ లాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెద్ది నుంచి చూసుకుంటే అంటే పెద్ది మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ అది కూడా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పెద్దిలో చూసుకుంటే ఒక చిన్న ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో దానికైతే మృణాల్ ఠాకూర్ను కూడా అడిగారంట. తను కూడా ఓకే చెప్పిందంట. మరి ప్లాన్ చేస్తున్నారని అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది అండ్ నెక్స్ట్ చూసుకుంటే వారణాసి గురించి. వారణాసిని కూడా సేమ్ డేట్ అయితే వస్తున్నట్టయితే చెప్తున్నారనమాట, March 2027 అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద స్పిరిట్ కూడా సేమ్ డే మార్చిలోనే వస్తున్నానని అయితే చెప్తున్నారనమాట. వంగా ఆల్రెడీ చెప్పేశారు వస్తున్నానని. మరి చూడాలి. మరి వారణాసి అయితే ఎక్కువైతే అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ లేదనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే గోపీచంద్ కూడా అఫీషియల్గా విలన్ అయితే ఉన్నట్టయితే కొద్దిగా అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ కాదు, ఒక చిన్న పిక్ అయితే వచ్చిందనమాట. ఆ పిక్ మీకు పోస్ట్ చేస్తా. అండ్ విలన్ మరి గోపీచంద్ అన్న మరి ప్రభాస్ అన్న చేస్తే అసలు థియేటర్లో తగలబడిపోతాయి అనమాట. అండ్ గోపీచంద్ అన్న అయితే దీంట్లో విలన్గా యాక్ట్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి చూడాలి అఫీషియల్గా తెలియజేస్తారా తెలియజేయాలని అయితే.